సార్ కరోనా వచ్చి ఒక 2-3 ఇయర్స్ ప్రజల జీవితాల్లో ఏ విధంగా మార్పులు తీసుకొచ్చిందో మనందరికీ తెలిసిందే. సో ఒక రేంజ్లో భయపెట్టేసింది. సో ఇప్పుడు ఈ కరోనా కంటే ఇంకా భయంకరంగా ఉన్న ఒక వ్యాధి రాబోతుందని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఒక డిక్లేర్ చేసింది సార్. మరి ఏంటి ఈ వ్యాధి, అది ఏ విధంగా కరోనా కంటే భయంకరంగా ఉంటుంది సార్, మీ ఒపీనియన్? WHO ఆయన డైరెక్టర్ జనరల్ మొన్న 2 రోజులకు ముందు, ఆయన పేరు టెడ్రోస్ గెబ్రెయేసస్. ఆయన వరల్డ్ ఎకనామిక్ ఫోరం మొన్న జరిగింది, రేవంత్ రెడ్డి కూడా వెళ్ళారు కదా దావోస్లో. అది ముగింపు సభ సందర్భంగా దాదాపు 2-3 గంటలు డిసీజ్ ఎక్స్ అనే దాని మీద చర్చ నడిచింది. ఈ చర్చ సందర్భంగా ఈ WHO డైరెక్టర్ జనరల్ ఈయన టెడ్రస్ ఏం చెప్పాడంటే, ఇది కరోనా కంటే 20 రెట్లు డేంజరస్, దాదాపు 5 కోట్ల మంది చనిపోయే అవకాశం ఉంది ప్రపంచవ్యాప్తంగా. కరోనా వల్ల 70 లక్షల మంది చనిపోయారు, దీనివల్ల 5 కోట్ల మంది వరకు చనిపోతారు. ప్రపంచవ్యాప్తంగా ఇది పాండమిక్గా మారే అవకాశం ఉంది అని ఆయన హెచ్చరిస్తూ అనేక విషయాలు చెప్పాడు. సో అందువల్ల ఒక్కసారిగా ప్రపంచం మళ్ళీ ఉలిక్కిపడింది. ఏంది డిసీజ్ ఎక్స్ ఏంది? అన్ని పత్రికలు కూడా రాబోయే కాలంలో డిసీజ్ ఎక్స్ వస్తుందంట అని చెప్పుకుంటా ఉన్నారు. వరల్డ్ వైడ్గా మీడియా దీన్ని పెద్ద ఎత్తున కవర్ చేసింది. అసలు ఈ డిసీజ్ ఎక్స్ అంటే ఏంటి, దాని లక్షణాలు ఏంటి, దానికి రాకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి, ప్రపంచం ఏం చేయాలి, వ్యక్తులుగా మనం ఏం చేయాలి, గవర్నమెంట్స్ ఏం చేయాలి అనేది చూసుకున్నప్పుడు, డిసీజ్ ఎక్స్ అనేది ఒక జబ్బు కాదు. అది డిసీజ్ ఎక్స్ అనేది ఒక ప్లేస్ హోల్డర్ అంటారు. ప్లేస్ హోల్డర్ అంటే మనం ఒక దాంట్లో ఏదో పెట్టాలనుకుంటాం, అది ఏదో తెలియదు, అప్పుడు అక్కడ ఒక ఇది పెడతాం, రఫ్గా ప్లేస్ హోల్డర్ అంటారు దాన్ని. అంటే అది ఒరిజినల్ కాదు. అలాగా ఈ జబ్బు ఏమీ లేదు. డిసీజ్ ఎక్స్ అంటే రాబోయే కాలంలో ఒక జబ్బు రాబోతుంది, ఒక వైరస్తో కూడిన జబ్బు రాబోతుంది. ఆ జబ్బు ఏందో ఎవరికి తెలియదు. ఇప్పుడు ఇది ఎప్పుడు హెచ్చరించింది? ఇప్పుడు కాదు, 2018 ఫిబ్రవరిలోనే WHO హెచ్చరించింది డిసీజ్ ఎక్స్ అనేది వస్తుందని. అప్పుడే సైంటిస్టులు దాదాపు 300 మంది సమావేశమయ్యి ఈ డిసీజ్ ఎక్స్ మీద చర్చించారు. అంటే అర్థమైందంటే దాదాపు ఇప్పటి వరకు ప్రమాదకరమైన వైరస్లు 25 ఉన్నాయి. ఈ 25 వైరస్ల్లో ఏదో ఒకటి పాండమిక్గా మారే అవకాశం ఉందని 2018లో ఒక 300 మంది సైంటిస్టులు ప్లస్ WHO హెచ్చరించింది. అది మనోళ్ళు ప్రిపేర్ అవ్వలే. గవర్నమెంట్స్ ఏమైనాయంటే ప్రిపేర్ అవ్వలేదు ఏది ఈ డిసీజ్కి. అందుకనే కరోనా టైంలో ప్రిపేర్ అవ్వలేదు కాబట్టి ఇంత పెద్ద నష్టం జరిగింది. అది కూడా త్వరగా వ్యాక్సినేషన్ తీసుకురాగలిగారు కాబట్టి కోట్లాది మంది చనిపోకుండా కాపాడగలిగింది వ్యాక్సినేషన్. లేకపోతే ఇంకొక 2 కోట్ల మంది పైన చనిపోయే అవకాశాలు ఉన్నాయన్నమాట. సో అందుకని ఏంటంటే ఇది మామూలే. వీళ్ళు ఏం చేస్తారంటే ఇలాగా బ్లూ ప్రింట్ ప్రయారిటీ డిసీజ్ అని కొన్ని లిస్ట్ ఉంటుంది అనమాట. ఆ లిస్ట్ని ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తుంటుంది WHO. అలాగా ఇప్పుడు డిసీజ్ ఎక్స్ని ఈ బ్లూ ప్రింట్ ప్రయారిటీ డిసీజ్లోకి చేర్చిందనమాట. అంటే రాబోయే కాలంలో దీని ప్రాబబిలిటీ 38% ఉంటుందని చెప్తున్నారు. ఇది మళ్ళీ కూడా పెరిగిపోవచ్చు. ఇప్పుడున్న డేటా ప్రకారమే అనాలిసిస్ ఉంటుంది. కొత్త డేటా వచ్చేటప్పుడు కొత్త అనాలిసిస్ వస్తుంది, కొత్త ప్రాబబిలిటీ వస్తుంది. ఇప్పుడున్న ప్రాబబిలిటీ ప్రకారం ఏంటంటే 38% మళ్ళీ కరోనా కంటే అతిపెద్ద ప్యాథోజన్ అంటారు దాన్ని, ఆ ప్యాథోజన్ వచ్చే అవకాశం ఉంది. అంటే ఇప్పుడు మనకి సార్స్ కోవిడ్-2 వైరస్, దాన్నే కోవిడ్ అంటున్నాం. అట్లాగే మెర్స్ వచ్చింది, తర్వాత జికా వచ్చింది, ఎబోలా వచ్చింది, చికెన్ గున్యా లాంటివి మళ్ళీ వచ్చాయి. అంటే ప్రపంచానికి ఏంటంటే కొత్త వ్యాధులు రావడం, పాత వ్యాధులే కొత్త రూపంలో రావడం, ఈ 2 రకాలు నిరంతరం జరుగుతుంటాయి. ఈ మధ్యకాలంలో ఎన్విరాన్మెంటల్ డ్యామేజ్ కూడా విపరీతంగా జరుగుతుంది. దీనివల్ల కూడా స్పీడ్గా జబ్బులు స్ప్రెడ్ అవుతున్నాయనేది చెప్తున్నారు. సో WHO ఏం చెప్తుందంటే ఈ పాండమిక్ని ఎదుర్కోవాలంటే కొన్ని చర్యలు చేపట్టమని గవర్నమెంట్స్కి చెప్తుంది. అదేంటంటే ఫస్ట్ ఈ ముందు అసలు ఈ జబ్బు ఎలా వస్తుందంటే జూటోపిక్ పొటెన్షియల్ అంటారు. జూనోటోపిక్ పొటెన్షియల్ అంటే జంతువుల నుంచి మనుషులకి సోకగలుగుతాం. మనకి ఇప్పుడు కోవిడ్ కూడా అలాగే వచ్చింది, బ్యాట్ నుంచి ఇలాంటి వాటి నుంచి వచ్చి గబ్బిలం ఇలాంటివంటి. ఇదేంటంటే అన్నోన్ టు హ్యూమన్స్, ఇప్పటి వరకు హ్యూమన్స్కి రాలేదు కాబట్టి
మన ఇమ్యూన్ సిస్టమ్ కూడా దీన్ని డీల్ చేయలేదు. ఇమ్యూన్ సిస్టానికి ముందు అలవాటు కావాలి. అది అలవాటు కాకుండా కొత్తదా వచ్చినప్పుడు అది కూడా చేతులు ఎత్తేస్తుంది, చేయలేదు. రెండవది ఇది ట్రాన్స్మిషబిలిటీ అంటారు. అంటే ఒకరిని అంటుకునే స్వభావం దీనికి చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. గాలి ద్వారా అంటుకోవచ్చు, చేయి తగిలినప్పుడు అంటుకోవచ్చు, ఎక్కడైనా ఒక వస్తువుని తాగి ఆ వస్తువుని ఇంకొకరు తాగితే అంటుకోవచ్చు. మనం కరోనా టైంలో చూసాం కదా. అలాగా దీనికి ట్రాన్స్మిషబిలిటీ అనేది చాలా స్ప్రెడ్ విపరీతంగా ఉంటుంది. అందుకని వీళ్ళు ఏం చెప్తున్నారంటే, ఒకటి పబ్లిక్ హెల్త్ అనేది దాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. పబ్లిక్ హెల్త్ అనేది అప్పటికప్పుడు రాదు, అది కొన్ని ఏండ్ల నుంచి అది కన్స్ట్రక్ట్ చేసుకుంటూ రావాలి. మనకేమైందంటే ఈ ఎవరికి వారు సెల్ఫిష్నెస్ ఏ గ్రేట్ అనే ఒక థియరీ వచ్చేసింది. అంటే ఇతరులను నువ్వు పట్టించుకోవాల్సిన అవసరం లేదు, నిన్ను నువ్వు గొప్పగా చూసుకుంటే చాలు, అదే గ్రేట్ అని మనకు అనేక పర్సనాలిటీ డెవలప్మెంట్ పుస్తకాలు కానీ అనేక మంది మేధావులు వీళ్ళందరూ నూరిపోస్తున్నారు ఈ మధ్యకాలంలో. ఐఆమ్ యూనిక్ అని, నా ఇష్టం వచ్చినట్టు నేను ఉంటానని. ఇవన్నీ ఈ కరోనా వచ్చినప్పుడు నా ఇష్టం వచ్చినట్టు నేను ఉంటానంటే కుదరదు కదా. అప్పుడు నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు ఉండడానికి లేదు. కాబట్టి అంతకుముందు కూడా నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు ఉండడానికి లేదు. సమాజం అంటే సమాజంలో కొన్ని విషయాల్ని నువ్వు ఫాలో కావాల్సి ఉంటుంది. అందులో హెల్త్ కూడా అంతే. పబ్లిక్ హెల్త్ అనేది పబ్లిక్కి, పేదవాళ్ళకి కూడా హెల్త్ ఫెసిలిటీస్ని కల్పించాలంటే ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుంచి పెద్ద ప్రభుత్వ హాస్పిటల్ వరకు ఒక హెల్త్ సిస్టమ్స్ని, హెల్త్ కేర్ సిస్టమ్ అంటారు, ఈ పబ్లిక్ హెల్త్ కేర్ సిస్టమ్ని డెవలప్ చేయాలి. ఎక్విప్మెంట్ కావచ్చు, మందులు కావచ్చు, వీటి తయారీ కావచ్చు, ఇవన్నీ చూసుకోవాలి. అట్లాగే బ్రాడర్ వ్యాక్సినేషన్ అంటారు. అంటే దేనికైనా కూడా ఈ వ్యాక్సిన్ సరిపోయే విధంగా ఇటువంటి వైరస్ని కిల్ చేయగిన వ్యాక్సినేషన్ అనేది రెగ్యులర్గా రీసెర్చ్ అనేదాన్ని జరుగుతుండాలి. దానికి ప్రభుత్వాలు ఫండింగ్ చేయాలి. ప్రైవేట్ వాళ్ళు ఫండింగ్ ఎందుకు చేస్తారు? వాళ్ళకి లాభాలు ఉంటేనే చేస్తారు. అట్లా కాకుండా ప్రభుత్వాలు ఫండింగ్ చేయాలి. అట్లాగే ధనిక దేశాలు మాత్రమే వాళ్ళ దేశాల్లో ఫండింగ్ చేసి వ్యాక్సిన్ని దాచిపెట్టుకుంటే కుదరదు. అది కూడా ఈయన చెప్పారు. ఈ డిస్పారిటీ, ఎకనామిక్ డిస్పారిటీ వల్ల కూడా ఈ ప్రాబ్లమ్స్ పెరుగుతున్నాయి. ఎందుకంటే ఒక దేశంలో నువ్వు వ్యాక్సినేషన్ చేసుకుని పెట్టుకుంటావు, కానీ ఇతర దేశాల్లో వచ్చినప్పుడు దాని ద్వారా నీ దేశంలో కూడా వచ్చే అవకాశం ఉంది. ప్రపంచంలో చాలా వేరే పేద దేశాలు, ఇటువంటి సాధించుకోలేని దేశాలలో జనం విపరీతంగా చచ్చిపోతారు ఎకనామిక్ డిస్పారిటీ వల్ల. తర్వాత రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ నిరంతరం జరుగుతూ ఉండాలి, దానికి ఫండింగ్ ఇవ్వాలి. తర్వాత ప్రివెంటివ్ కేర్ అంటారు. ప్రివెంటివ్ అంటే మన వ్యక్తుల స్థాయిలో చేతులు కడుక్కోవడం, శుభ్రంగా ఉండడం, హైజీనిక్ ఫుడ్ తీసుకోవడం, నానా చెత్త బయట తినకుండా మన ఇమ్యూన్ సిస్టమ్ని పెంచుకోవడం, ఒక హెల్తీ హ్యాబిట్స్ని ఇన్కల్కేట్ చేసుకోవడం, చిన్నప్పటి నుంచే హెల్త్ కాన్షియస్ని పెంచడం, అది ఇండివిజువల్గా చేయాలి. అట్లాగే గవర్నమెంట్స్ కూడా శుభ్రతను పాటించడం, స్వచ్ఛమైన ఎన్విరాన్మెంట్ని క్రియేట్ చేయడం. ఇప్పుడు ఢిల్లీ ఉంది ఫర్ ఎగ్జాంపుల్. ఢిల్లీలో ఎయిర్ పొల్యూషన్ అనేది అతి తీవ్ర డేంజరస్ స్థాయిలో ఉండేది. అంటే ఢిల్లీలో ఉండే ప్రతి ఒక్కరూ రోజుకి 5 సిగరెట్లు తాగుతున్నట్టు లెక్క అనమాట. తాగినా తాగకపోయినా నువ్వు 5 సిగరెట్లు తాగితే నీకు ఎంత ఎఫెక్ట్ ఉంటుందో ఢిల్లీలో ఉంటే అంత ఎఫెక్ట్ ఉంటుంది. హైదరాబాద్లో అయితే 2 సిగరెట్లు తాగుతున్నట్టు లెక్క. సో మనమంతా సిగరెట్లు తాగలేదు అనుకుంటాం, కానీ తాగుతున్నట్టే లెక్క 2. సో ఇటువంటి ఒక పొల్యూషన్ వల్ల కూడా ఈ జబ్బులు ప్రబలే అవకాశం ఉంది. సో రెండవది ఏంటంటే ఎక్విప్మెంటు, ఫర్ ఎగ్జాంపుల్ ఆక్సిజన్ ప్రొడక్షన్ని పెంచుకోవాలి ఎక్కడికక్కడ లోకల్గా. ఆక్సిజన్ నిల్వలు లేకుండా చాలామంది చనిపోయారు, మనం చూసాం మన కళ్ళ ముందు ఆక్సిజన్ లేక. ఎందుకంటే ఇదంతా కూడా రెస్పిరేటరీ సిస్టమ్స్ని ధ్వంసం చేస్తాయి. అందువల్ల ఆక్సిజన్ ఆర్టిఫిషియల్గా ఆక్సిజన్ని అందించాల్సి ఉంటుంది. ఇవన్నీ తయారు చేయాలి. అంటే వీళ్ళు ఏం చెప్తున్నారంటే 4 రకాల కేటగిరీస్ చెప్తున్నారు. ఒకటి నోన్ అంటే మనకు తెలుసని మనకు తెలుసు, దాన్ని నోన్ అంటారు. రెండోది నోన్ అన్నోన్, మనకు తెలియదని మనకు తెలుసు, ఆ విషయం మనకు తెలియదని మనకు తెలుసు. నోన్ అంటే మనకు తెలుసని మనకు తెలియదు. కొన్ని విషయాలు మనకు తెలుసుంటాయి, కానీ మనకు తెలుసని మనకు తెలియదు. అన్నోన్ అంటే మనకు తెలియదని కూడా మనకు తెలియదు.